శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శని రాహువుల కలయిక వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ శని రాహువులు మీనరాశిలో కలవడము, అంతేకాకుండా ఈ నెల అంటే మార్చి 30, 2025 నుంచి వీళ్ళిద్దరి కలయిక 18 మే 2025 వరకు, అంటే సుమారుగా 50 రోజుల పాటు వీళ్ళు అంటే శని రాహువులు కలవడం వలన సర్పదోషం ఉంటుంది. రాహు ఎవరితో కలిసినా సర్పదోషం ఉంటుంది. సో ఈ కలయిక వలన అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అసలు శని రాహువులు ఏం ఫలితాలు ఇస్తారో అనేది తెలుసుకుందాం. శని రాహువులు లగ్నంలోను, చతుర్థ భావంలోను, అలాగే సప్తమ స్థానంలోను, అష్టమ స్థానంలోను, 12వ భావంలోనూ ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. అంటే మంచి ఫలితాలు అనేవి ఇవ్వరు. అంతేకాకుండా 3వ ఇంట్లోనూ అంటే 3rd హౌస్, 6th హౌస్ అండ్ 11th హౌస్, ఇవి అంటే పాపులు అనమాట. 3, 6, 11 స్థానాల్లో వీళ్ళు మంచి చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ కలయిక వలన చాలామందిలో కొంతమందికి డైవర్స్ రావడము, డైవర్స్ కోసం వెళ్ళిపోవడము, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. అంటే కొంతమందికి, అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఉంటుంది. కానీ జనరల్గా చెప్పడం ఏంటంటే శని రాహువుల కలయిక వలన డైవర్స్ అవ్వడము కొంతమందికి, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ ఉండడము జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కలయిక వలన తరచూ చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, చిల్డ్రన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ కన్సీవ్ అవ్వడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఈ శని రాహువుల కలయిక వలన. అంతేకాకుండా ఈ శని రాహువుల కలయిక వలన ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా విద్యార్థులకి విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికి, అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అంటే మన లైఫ్లో డెవలప్మెంట్స్ అంటాం కదా, అదొకటిని. దాంట్లోనూ మ్యారిటైల్ లైఫ్లోనూ, అలాగే బిజినెస్లో కూడా చాలా ఇబ్బందులు పడడానికి ఈ కలయిక అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏ రాశిలోనైనా ఈ శని రాహువులు కలిసి ఉంటే దాన్ని సర్పదోషము అంటాం. చాలామందికి ఇలా ఉంటే లగ్జరియస్ లైఫ్ అంటే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేయలేకపోవడము, అనుభవించలేకపోవడము, కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయలేకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కంఫర్టబుల్నెస్ ఉండకపోవడము, లగ్జరియస్ లైఫ్ని అనుభవించలేకపోవడము శని రాహుల వలన జరుగుతూ ఉంటుంది. అది కేవలము 50 రోజులు మాత్రమే. మే 18వ తారీఖు వరకు మాత్రమే. 18 తర్వాత నుంచి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అప్పుడు మనం ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ శని రాహువులు కలయికని ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అంటే 12 రాశుల వాళ్ళకి ఈ కలయిక వలన ప్రభావం ఎలా ఉండబోతోంది ఉండబోతుందని తెలుసుకుందాం. కాకపోతే ఇది అందరికీ వర్తించదండి. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా మాత్రం ఆధారపడి ఉంటుంది. ఈ శని రాహుల కలయిక ప్రతి రాశి వారు నాలెడ్జబుల్ తెలుసుకోవడం కోసం మాత్రమే తప్ప గబుక్కుని మీరు హర్ట్ అవ్వడము, అయ్య బాబోయ్ ఏంటి అవుతున్నారు అదే ఏం భయపడుతున్న అవసరం లేదు. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి కదా, అది చేసుకుందాం. సో ఇప్పుడు మనం శని రాహుల గురించి తెలుసుకుందామండి. మిథున రాశి వారికి శని రాహుల కలయిక అద్భుతంగా ఉండబోతుందండి. ఏంటి ఉండబోతోంది? ఎందుకంటే దశమ స్థానంలో శని, దశమంలో రాహు, 10th హౌస్ ఉండడం వలన మీకంటే మిథున రాశి వాళ్ళకి ఈ కలయిక 50 రోజుల పాటు వీళ్ళు ఉంటారు. మహా అద్భుతమైనటువంటి ఫలితాలు జరగబోతున్నాయి. ఏం జరగబోతున్నాయి అంటే ముఖ్యంగా మీరు గంగా స్నానం చేస్తారు. అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేయడము, అంటే వెళ్ళడము, అలాగే గంగా స్నానం చేయడము, శివాభిషేకాలు చేసుకోవడము ఖచ్చితంగా జరగబోతుంది.
అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా గుర్తింపు గౌరవము లభించబోతున్నాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ శని రాహులు కలయిక దశమ స్థానంలో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. 50 రోజుల పాటు పొలిటికల్ రంగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళకి పదవులు రావడము, ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలవడము, రాజపూజ్యం అంటారు సరే అలా ఉండడము, ప్రజాదరణ ఎక్కువైపోతూ ఉండడము, ఇవన్నీ ఉండడానికి అవకాశాలు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా శని రాహులు కలయిక దశమంలో ఉండి తీరాల్సిందే. ఖచ్చితంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి వ్యవసాయం అంటే బాగా ఇష్టం, ప్రీతి కలిగి ఉంటారు. అంటే వ్యవసాయం అంటే మీకు తెలియదేం కాదు. కొంతమంది రైతులు ఉంటారు, పంటలు పండిస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. యాక్చువల్గా శని గనక దశమ స్థానంలో ఎవరికన్నా సరే మీ జాతకంలో చూసుకోండి, ఉన్న మాతృభూమిని వదిలి వాళ్ళు జీవనోపాధి కోసం విదేశాల్లో ఉండవలసి వస్తుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాల పాటు దశమ స్థానంలో మీకు శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మీరు మీ చదువు రీత్యా లేకపోతే వ్యాపారాల రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాల్లో మీరు స్థిరపడడానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందున ఈ 50 రోజులు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ మంచి పనులే, మీకు మంచి శుభవార్తలే జరుగుతూ ఉంటాయి. అలాగే అంతేకాకుండా ఈ శని రాహువుల కలయిక దశమ స్థానం కాబట్టి మీ కెరీర్ మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటారు, అంటే డెవలప్మెంట్స్ ఇస్తారు. ముఖ్యంగా శని రాహువుల కలయిక అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళ ప్రమోషన్స్ రావడము, అలాగే కొత్త ఉద్యోగాలు రావడము, ఉద్యోగాలు పోతాయని భయం లేకుండా ఉండడము జరుగుతుంది. దశమస్థానం ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి అంతేకాకుండా కోల్ ఇండస్ట్రీస్లో చేసే ఉద్యోగస్తులకి, మీరు ఫార్మా రంగంలో ఉంటారు వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, స్టీల్ వైజాగ్ స్టీల్స్ అంటాం కదా వాళ్ళకి ఈ కలయిక బాగా ఉండాలండి. ఉండడం వలన వాళ్ళు బిజినెస్ల్లోనూ, వాళ్ళ వ్యాపారాల్లోనూ, బిజినెస్ అంటే వ్యాపారం కంటే వాళ్ళు చేస్తున్న వృత్తుల్లోనూ కూడా ఖచ్చితంగా ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మీ కెరియర్లో ఆలస్యం అవడానికి కూడా కొన్ని కారణం ఉండబోతోంది. బిజినెస్లో అంటే మీరు కెరియర్లో కొద్దిగా ఆలస్యం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మాత్రం పెద్దవారితో కానీ, మీ పై అధికారులతోటి, బాసులతో కానీ కొద్దిగా మీకు మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ దశమలో ఉన్నటువంటి ఈ శని రాహువులు ఐశ్వర్య వృద్ధిని ఇస్తారండి మీకు. అంటే ఐశ్వర్య వృద్ధి అంటే మీకు తెలుసు, అంటే రావాల్సిన ప్రమోషన్స్ రావడము, వ్యాపారాల్లో బాగా సక్సెస్ అవ్వడము, కావ్య నాటకాలంకారాలు చదివిన వాడిగా మీరు ఉంటారు. అంటే కళారంగం తపస్వి, కళారంగంలో కూడా మీకు అనుభవం ఉంది అనడంలో చెప్పకనే చెప్తున్నాడు భగవంతుడు. సో కాబట్టి మీ మిథున రాశి వాళ్ళకి ఈ 50 రోజుల కలయిక చాలా మంచి ఫలితాలు మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా ఈ శని రాహువులు మీ శనీశ్వరుడు మంచివాడు కాకపోయినా దశమంలో శని, దశమ రాహువు ఖచ్చితంగా గంగా స్నానం చేయించడము, ఫ్లైట్లు ఎక్కించడము, ఉన్నతమైన విద్య రీత్యా, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళి తీరతారు. ఉన్న మాతృభూమిని వదిలి జీవనోపాధి కోసం విదేశాలు వెళ్తారు. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మరింత శుభ ఫలితాలు రావాలంటే, అంటే దుష్ఫలితాలు అంటే సర్పదోషం పోయి మంచి ఫలితాలు రావాలంటే రెమెడీస్ ఏం చేయాలి? రెమెడీస్ ఏం లేదండి, వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేయడం వలన, గాయత్రి మంత్ర జపము అంటే గాయత్రి మంత్ర మహిమ అద్భుతంగా ఉంటుందండి చేయడం వలన. తులసి కోట దగ్గర దీపారాధన ఆవు నెయ్యితో కానీ, అంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం వలన, శనీశ్వరుడు వలన, అలాగే రాహు వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా దుర్గా అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు మీ మిథున రాశి వాళ్ళకి కలిగి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ లైఫ్లో, మీ కెరియర్లో చాలా ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మా ఆది ఆస్ట్రాలజీలో మనకి జనరల్గానండి మేము రాశి ఫలాలు, వార ఫలాలు, మంత్రి ఫలాలు, అలాగే శని రాహువుల కొన్ని కాంబినేషన్స్ ప్రకారము ఆ మంత్లో, ఆ నెలలో ఏం జరుగుతాయో అవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని మీరు నొక్కి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా
ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అంతేకాకుండా నేను శాస్త్ర ప్రమాణం ప్రకారము మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి నేను ఇలా చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశిలోనూ అలాగే గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా నేను చదివిన బుక్స్లోంచి నేను ఆధారంగా చెప్పడానికి ట్రై చేస్తాను, చెప్తుంటాను. సో మీకు నచ్చిందని అనుకుంటుంటాను. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి అలాగే మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు మా ఆది ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.